బీసీ బంద్కి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఈ బంద్కు మేము కూడా మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదం. హంతకుడే సంతాప సభ పెట్టిన తీరు ఈ రెండు జాతీయ పార్టీలు. చట్టం చేయాల్సింది బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన స్థానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైనా అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమైనా ఇద్దరు కూడా బీసీలను మోసగిస్తూ ఉన్నారు. బీసీలు గతకాలం బీసీలాగా అమాయకులుగా ఉన్నారనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భ్రమలన్నీ పటాపంచలు చేసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ గారి దశాబ్ద పాలనలో బీసీలకు అన్ని రకాలుగా రాజకీయ ఆర్థిక సామాజిక సమానత్వం కోసం కులాల వారీగా వాళ్ళకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి విద్యను అందించి గురుకులాలతో మరి బీసీలు ఎదిగి మాకు రాజ్యాధికారం కావాలని పోరాడే స్థాయికి వచ్చిండ్రు. తప్పకుండా బీసీలు ఎడ్డిగుడ్డి బీసీలు కాదు, ఇప్పుడు సోయికి వచ్చిండ్రు. మీ మోసాన్ని చట్టాలు చేసి పరిపాలన అవకాశాలు కల్పించాలి. చట్టసభల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా అటు కేంద్ర ప్రభుత్వమైనా గట్టిగా ప్రయత్నం చేసి కృషి చేసి మరి బీసీలకు రాజ్యాధికారం కల్పించాలి, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇద్దరు కూడా మోసగిస్తూ కోర్టుల మీద నెపం నెడుతూ వాళ్ళనే కోర్టుకు పంపిస్తారు. రెడ్డి జాగృతి నుంచి మాధవరెడ్డిని రేవంత్ రెడ్డి గారే కోర్టుకు పంపిస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారే కోర్టుకు ఎవరు పోవద్దని చెప్తారు. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడి పరిస్థితి? తప్పకుండా యావత్తు బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. దొంగే దొంగ అని అరిచినట్టు ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రను ఎండగడుతుంది. బీసీలు ఎడ్డిగుడ్డి బీసీలు కాదు, ఇప్పుడు ఎవరేంటనేది తెలుసుకున్నారు. కేవలం కోర్టుల మీద నెపం నెట్టి మరి వీళ్ళు చేయదగ్గ పని చేయకుండా చేతులు దులుపుకుంటా బీసీలను మోసగిస్తా అంటే మీ మోసం ఇక చెల్లదు, ఇంకపై చెల్లదు అని బీసీలు గట్టిగా నినదించి ఇవాళ యావత్తు పల్లె నుంచి పట్టణం దాకా బీసీలంతా ఒక్కటై పోరాడే రోజులు చూస్తూ ఉన్నాం. సాధించుకుంటాం. తెలంగాణ ఉద్యమం తరహాలో బీఆర్ఎస్ ఉద్యమం చేయబోతా ఉన్నది. చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి. తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎన్నిసార్లు పదవులను గడ్డిపోసలాగా పారవేసిర్రు, ఎన్నిసార్లు పదవులను గడ్డిపోసలాగా విసిరేసిర్రు. మీకెందుకు ఆ జ్ఞానం లేదు? మీకెందుకు బీసీల పట్ల ఆ చిత్తశుద్ధి లేదు? మీ పదవులకు 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ సభ్యులు ఆ పదవులను వదిలిపెట్టండి. ఎట్లా బిల్లు పాస్ కాదో చూస్తాం. అదే పార్లమెంట్ సభ్యులు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేయండి. ఎట్లా బీసీ బిల్లు పాస్ కాదో చూస్తాం. మరి కేవలం దొంగాట ఆడుతూ డ్రామాలు ఆడుతూ బీసీలను మోసగిస్తా అంటే ఇంకనా ఇకపై సాగదు అనేటువంటి రోజులు వచ్చినాయి. తస్మాత్ జాగ్రత్త. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీఆర్ఎస్ గట్టి హెచ్చరిక చేస్తూ ఉంది.